ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు 3BHK అనే సినిమా గురించి మీకు తెలియజేస్తున్నాము. దానికన్నా ముందు మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుతున్నాము. ఈ సినిమా ఈ మధ్యన ఓటీటీలో కూడా వచ్చింది. అది స్టోరీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, వాసుదేవ్ అనే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ హైదరాబాద్లో ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్ కింద పనిచేస్తూ ఉంటాడు. అతనికి శాంతి అనే భార్య, ప్రభు అనే కొడుకు, ఒక కూతురు ఉంటారు. కూతురు పేరు వచ్చి ఆర్తి. అయితే ఇలాగ సంసారం నెట్టుకొస్తూ ఉంటాడు. తనకి ఏంటంటే ఎప్పటికైనా సరే ఒక హౌస్, సొంతంగా హౌస్ ఒకటి ఉండాలి మనకి, అదే గౌరవాన్ని ఇస్తే సొసైటీలో అన్న ఫీలింగ్తో ఉంటాడు. అది ప్లస్ అద్దెల్లో పడే ఇబ్బందులు, వాళ్ళు పెట్టే టార్చరు, ఎన్ని చిరాకు వచ్చేసి ఏమైనా సరే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, అతనే ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాపం ఒక ఇల్లు ఒకటి ఏర్పరచుకోవాలని అనుకుంటారు. ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రయత్నం చేస్తున్నా కాదు, మిడిల్ క్లాస్ కదా పాప, అలాగే దాస్తూ ఉంటాడు. డబ్బులు దాచినప్పుడల్లా ఏదో ఒకటి రావటం, వీళ్ళు ఖర్చు అయిపోవటం, అలా అలా జరుగుతూ ఉంటుంది. ఇది ఈలోపు ఈ ప్రభు ఎడ్యుకేషన్ అయిపోయి వస్తాడు. బయటకు వచ్చి సరే ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా ఆ కొడుకు మీద పెడతాడు ఆ బాధ్యత. నా వల్ల కావట్లేదు, నీ వల్ల అవ్వాలి, ఇల్లు కొనాలి మనం ఏమైనా అని. ఆ కొడుకు కూడా తండ్రి బాధ బాధ్యత అన్ని అర్థం చేసుకుని అలాగే ట్రై చేస్తూ ఉంటాడు అతను కూడా. కాకపోతే ఈ మిడిల్ క్లాస్ అది చివరికి ఆ కొడుకు ఈ నా తండ్రి కొడుకు నెరవేర్చాడా లేదా, అది స్టోరీ మీద సబ్జెక్ట్ ఫైనల్గా. అయితే ఈ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అవి చాలా బాగా తీసాడు సినిమాలో. ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ సిచ్యుయేషనల్గా ఎలాగా ప్రవర్తిస్తారు బాగా తీసాడు. మెయిన్ ఏంటంటే ఆ స్ట్రగుల్స్కి, పెద్దవాళ్ళ కష్టం చూసి పాపం పిల్లల జీవితాలు కూడా ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది కూడా చూపిస్తాడు. అలాగా కూతుర్ని ఒకరికి పెళ్లి చేయటం పేరెంట్స్, అలాగే కొడుకుని కూడా ఒక డబ్బున్న అమ్మాయికి ఏదో విధంగా చేద్దామని ప్రయత్నం చేసి అన్ని ఓకే అని కూడా నిర్ణయిస్తారు. కొడుకు కూడా పాపం ఏం చేద్దాం, ఈ విధంగా అయినా సరే ఇల్లు కూడా నెరవేరుతుంది అనుకుంటాడు తను. అందుకని సరే అని ఇష్టం అలా ఒప్పుకుంటాడు. మన ఏదో ముభావంగా ఒప్పుకున్నాక సారీ షాపింగ్ మాల్కి వెళ్తారు బట్టలు పర్చేజ్ చేయడానికి. వెళ్ళినప్పుడు అక్కడ ఇతని ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్ క్లాస్మేట్ కనబడుతుంది. యాక్చువల్గా ఆ అమ్మాయి అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. అయితే అక్కడ చూసినప్పటికి తను ఆ క్లాసు ఇంటర్వ్యూలోకి వచ్చినప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు అసలు. సడన్గా కనపడకుండా పోతుంది. ఎంతో ప్రయత్నం చేస్తాడు బాబు నిరుదం, కానీ దొరకకపోతే అదొక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. అయితే అక్కడ సడన్గా చూసేవాడికి అస్సలు మతిపోతుంది ఇంకా అతనికి, హీరోకి. ఇదేంటి ఇలా జరిగింది తను చూస్తుంది, తనకి అర్థమవుతుంది సిచ్యుయేషన్. నిజంగా సీన్ ఉంటుంది అక్కడ, సూపర్. సినిమాకి హైలైట్ అదే. తాను ఇటు పెళ్లి చేసుకోలేక, ఈ అమ్మాయిని మర్చిపోలేక, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ అమ్మాయి, ఆ క్లాస్మేట్ అమ్మాయి, తన భావాలు కానీ ఏం తీసుకెళ్ళాడు నిజంగా. ఆ భావాలు చూసేటప్పటికీ ఈ హీరో డెసిషన్ మారితే బాగును అని మనతోడు అనిపించి మారుతాడు. నిజంగా సూపర్ అనమాట, చాలా బాగుంది అది. ఆఖరికి తను వినడు, నేను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆ అమ్మాయినే పెళ్లి చెప్పడాన్ని, ఆ అమ్మాయిని పెళ్లి చెప్పుతాడు తండ్రిని మాట కాదని. దాంతో కొంచెం ఇద్దరికి మాట్లాడుకోరు, తండ్రి మాట్లాడకపోయినా జాయిగా అలాగే ఉంటూ ఉంటారు. ఈలోపు ఈ ఇల్లు కొనాలి కదా, ఇది కొనడానికి ఆఫీస్లో శాలరీ పెరుగుద్ది, బాగుంటుంది, దాంతో లోన్ పెట్టుకుని చేద్దాం అన్న ప్లానింగ్లో హీరో ఉంటాడు. హీరో ఉంటే అప్పుడు
ఆఫీసులో ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇష్టం ఉండదు. చెప్పే కదా ఫస్టే, ఈ పేరెంట్స్ ప్రభావం ఎంత ఎఫెక్ట్ ఉంటుందో పిల్లల మీద అనేది. కానీ ఆ తండ్రికి తెలియదు పూర్తిగా పాపం. ఆ ప్రిన్సిపల్, కాలేజ్ కరెస్పాండెంట్లు అందరూ సాఫ్ట్వేర్ బాగుంటుంది, ముందు ముందు అంతా అదే అదే అనేప్పటికీ తను ఓకే అంటాడు. ఇలా అంటున్నారు కదా అంటే తను ఏమి అనలేక ఓ అంటాడు. అనేప్పటికీ జాగ్రత్తలు కానీ తనకి మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నట్లు వర్క్. దాంతో తను ఆశించిన విధంగా ఉండదు అక్కడ. కొంచెం ప్రతికూల ప్రభావం కనపడుతుంది ఆఫీస్లో. దాంతో ఇతను ఇంటికి వచ్చేసి రిజైన్ చేసేస్తానని చేసేసి అక్కడ కొంచెం మళ్ళీ రివర్స్ అవుతాడు ఫాదర్కి. మీ కోరిక ప్రకారం నడుపుతాడు, ఎలా ఉంటుంది, చెల్లి మ్యారేజ్ ఎలా చేశారు, నాకు ఎలాగైంది అని చెప్పి అదొకటే జీవితం కాదని ఏం చేస్తాడు. తనకి ఇష్టమైన ఇది ఫీల్డ్లోకి వెళ్ళాడా, వెళ్ళిన తర్వాత ఏమైంది, అలా వెళ్ళాడా లేదా, ఇది కోరిక ఇంతకే హౌస్ కోరిక, ఆ పెద్ద కోరిక తీరిందా లేదా, అది మిగిలిన సబ్జెక్ట్. బాగుంది సినిమా అయితే మాత్రం, మంచి ఎమోషన్స్ బాగుంటాయి. ఇందులో సిద్ధార్థ బాగా చేశాడు. అందరికన్నా హైలైట్ శరత్ కుమార్, సిద్ధార్థ తండ్రి కింద చేశాడు. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్, ఎక్సలెంట్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఉంటాడు, ఆ మిడిల్ ఏజ్లో ఎలా ఉంటాడు, ఆ నడక ఎలా ఉంటుంది, ఆ వంగి కొంచెం జస్ట్ లైట్గా బెండిచ్చి వంగి నడవటం, అలా మాట్లాడే విధానం హైలైట్ సినిమాకి. సినిమా మొత్తానికి అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ సినిమాలో హీరో చెల్లెల కింద యాక్ట్ చేసింది మిగతా రంగనాథ్. హాయ్ సూపర్. ఈ శరత్ కుమార్ తర్వాత ఆ అమ్మాయికి చాలా బాగా చేసింది. అసలు ఇంట్లో ఒక సిస్టర్ ఎలా ఉంటుందో, పెళ్ళి అయిన తర్వాత కానీ పెళ్ళి ముందు కానీ ఏ విధంగా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి తండ్రి పట్ల ఎలా ఉంటుంది, తల్లి పట్ల ఎలా ఉంటుంది, చాలా బాగా చేసింది పెర్ఫార్మెన్స్. బాగుంది. అలాగే హీరో గర్ల్ ఫ్రెండ్ కింద చేసిన అమ్మాయి కూడా బాగా చేసింది. అంటే పెద్ద గ్లామర్ ఉండదు, బట్ పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే, బాగుంది. అలాగే మ్యూజిక్ అమృత రామ్నాథ్ బాగానే ఉంది. అలాగే శరత్ కుమార్ భార్య కింద చేసింది దేవయాని, తను కూడా చాలా బాగా చేసింది యాక్షన్. అలాగే శ్రీ గణేష్ డైరెక్టర్, బాగుంది, డైరెక్షన్ అంతా బాగుంది. చూడొచ్చు సినిమా మాత్రం, గ్యారంటీగా చూడొచ్చు. ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ నిజంగా చాలా. ఆ హీరో ఆ అమ్మాయిని షాపింగ్ మాల్లో చూసినప్పుడు వచ్చిన ఎక్స్ప్రెషన్స్ హైలైట్ నిజంగా. అదే కాదు పాపం, కొని డబ్బులు దాచుకుని అన్ని కొందాం అనుకున్నప్పటికీ ఎలా ఉంటుంది ఆ పరిస్థితి, ఒకసారి సడన్ గా దాచినింది అయిపోతే మళ్ళీ కొనుక్కోగలం లేదని ఆసక్తత, ఎక్స్ప్రెషన్స్ భలే తీసాడు నిజంగా ఆ శరత్ కుమార్ ఫేజ్ లో. ఇదొకటి. సినిమా అయితే మంచి సినిమా, చూడొచ్చు, నో డౌట్. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూడండి సరదాగా, నచ్చుద్ది మీకు కూడా. థ్యాంక్ యూ.